కవిత ఎపిసోడ్ లో ఆసక్తికర మలుపులు కనిపిస్తున్నాయి. 4 నెలలుగా పార్టీలో విపక్షంగా తయారయ్యారు కేసీఆర్ కూతురు. ఎట్టకేలకు కవితపై వేటు పట్టంతో క్యాడర్ లో క్లారిటీ అయితే వచ్చింది. ఈ రోజు మీడియా ముందుకొస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే అవకాశం కూడా ఉంది. ఇక బీఆర్ఎస్ తో ఉన్న లింకులన్నీ తెంచుకునే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా అర్థమవుతోంది. కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందంటూ ఇప్పటికే ఊహాగానాలు కూడా మొదలైపోయాయి. సో ఎన్నో వార్తలు ప్రచారం అయిపోతున్నాయి. ఆమెను సస్పెండ్ చేసిన తర్వాత ఏం జరగబోతోంది, క్లారిటీ వస్తుందా ఇవాళ కవిత ప్రెస్ మీట్ తో? వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? కొత్త పార్టీ పెట్టి అవకాశం కనిపిస్తోందా? ఆవిడ ఏం మాట్లాడబోతున్నారు ఇవాళ? కవిత మాటల దూకుడైతే ఇంకా పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. ఎప్పుడు స్పందించినటువంటి బీఆర్ఎస్ పైనే 2-3 సార్లు వరుసగా చాలా పెద్ద ఆరోపణలు చేశారు. కౌంటర్ అటాక్లు ఇవ్వకముందే ఆమె శృతిమించి మాట్లాడడం జరిగింది. కానీ నిన్న కౌంటర్ అటాక్ ఇచ్చారు, సస్పెండ్ చేశారు. కవిత పార్టీలో ఉంటే ఎంత పోతే ఎంత అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చాలా ప్రాంతాల్లో ఆమె ఫ్లెక్సీలు చింపేశారు. ఇలా చాలా సంఘటనలు జరిగినాయి. సో ఇప్పుడు కవిత ఇంకా ఘాటుగా స్పందించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒక కేసీఆర్ మినహా పార్టీలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ లీడర్షిప్ ఏదైతే ఉందో వాళ్ళందరిపైన విమర్శలు గుప్పిస్తారు, ఆరోపణలు చేస్తారు. సో ఒక స్థాయి మించి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తుంది. నిన్న క్లైమాక్స్ చేరిన స్టోరీ ఈ రోజు ఇంకొంచెం క్లారిటీ వచ్చేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. ఇక కవిత భవిష్యత్తుకు సంబంధించి కవిత పార్టీ నుంచి బయటకు వెళ్తారా, పార్టీలో సభ్యత్వం అలాగే ఉంచుకుంటారా? ఎందుకంటే కేవలం జరిగింది సస్పెన్షన్ జరిగినప్పుడు అదే పార్టీలో ఆ సస్పెన్షన్ ఎత్తివేసే వరకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది, లేదంటే అప్పీల్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. నేను పార్టీలో కొనసాగుతాను, నా మాటలకు వివరణిది, నేను తప్పు చేయలేదు, అవసరమైతే తప్పు చేస్తే ఆ వ్యాఖ్యల్ని ఆ కామెంట్స్ని వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఇవ్వండి, వెనక్కి తీసుకుంటాను లేదా క్షమాపణ చెప్తాను. ఇలా ఏదో ఒకటి జరిగితే కనుక సస్పెన్షన్ని రివోక్ చేసేటువంటి ఛాన్స్ ఉంటుంది. కానీ కవిత ఆ స్థాయికి వెళ్తారనేది ఎవరూ అనుకోవడం లేదు. కవిత ఖచ్చితంగా ఇంకా ముందుకు దూసుకెళ్తారు. అవసరమైతే పార్టీ పదవికి, ఎమ్మెల్సీ పదవికి రెండింటికి రాజీనామా చేసి బయటకు వస్తారు అనేదే నిన్నటి నుంచి వస్తున్నటువంటి సమాచారం. కవిత మనుషులు కానీ కవిత సన్నిహితులు కానీ చెప్తుంది కూడా అదే. ఖచ్చితంగా రేపు రాజీనామా చేయబోతున్నారు. ఇక పార్టీతో సంబంధాలు ఉండవు. ఇన్ని రోజులు కూడా మనం గమనించవచ్చు, సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్లో ఎక్కడ కూడా పార్టీతో ఆమె కలిసి పనిచేస్తానని ఒక్కసారి అనలేదు. నేను బీఆర్ఎస్లో ఉన్నానని 2-3 సార్లు అన్నప్పటికీ బీఆర్ఎస్లో కొనసాగుతానో లేకపోతే బీఆర్ఎస్ ప్లాట్ఫామ్లో పనిచేస్తానో ఎప్పుడూ చెప్పలేదు. సపరేట్గా జాగృతికి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్లోనే ఆమె యాక్టివిటీ చేసుకుంటూ వెళ్తుంది. ఎప్పుడు బీఆర్ఎస్ కండువా కూడా కనీసం కప్పుకున్నటువంటి కవిత. సో ఇప్పుడు ప్యాచప్ చేసుకొని మళ్ళీ పార్టీలోకి వస్తారని అయితే ఎవరు అనుకోలేదు. సో రాజీనామా చేయబోతున్నారనేది అందరూ గట్టిగా నమ్ముతున్నారు. ఆమె అనుచరుల నుంచి, ఆమె సంబంధించినటువంటి క్యాంప్ నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో వాట్ నెక్స్ట్? రాజీనామా చేసిన తర్వాత కవిత ఏం చేస్తారు? ఇంకొక స్పెక్యులేషన్ కనిపిస్తుంది, చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తున్నటువంటి ఒక ప్రచారం. రాబోయేటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కవిత పోటీ చేస్తారని. ఎందుకంటే కవితకి రాష్ట్రంలో ఎక్కడ పర్మనెంట్గా ఒక నియోజకవర్గం అంటూ లేదు. ఎంపీగా నిజామాబాద్లో పోటీ చేసింది, అదేవిధంగా జగిత్యాలలో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కొంత గ్రౌండ్ వర్క్ చేసుకుంది. కానీ అక్కడ కేసీఆర్ అవకాశం ఇవ్వలేదు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా మళ్ళీ అదే నిజామాబాద్ నుంచి స్థానిక సంస్థల ఎన్నికంటే లోకల్ బాడీస్ నుంచి ఆమె ఎలక్ట్ అయ్యారు. ఇప్పుడు రిజైన్ చేస్తే కనుక ఆ లోకల్ బాడీస్కి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే లోకల్ బాడీ ఎలక్షన్ ఇంతవరకు జరగలేదు. దాని నుంచి డిపెండ్ అయి ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగే ఛాన్స్ ఇప్పట్లో కనిపించట్లేదు. సో నియర్ బై ఉంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్. ఆ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఖచ్చితంగా పోటీ చేస్తారని ఒక ప్రచారం పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఆమె క్యాంప్లో కానీ, ఆమెకు సంబంధించినటువంటి మనుషులు కానీ, సోషల్ మీడియాలో కానీ కనిపిస్తున్నటువంటి ప్రచారం. దీనికి కొన్ని కారణాలు కూడా చెప్తారు. ఒకటి, ఆమెకు సొంతంగా బేస్ లేనటువంటి అంటే నియోజకవర్గం లేదు కాబట్టి జూబ్లీహిల్స్లో పోటీ చేస్తారని. రెండోది, సత్తా చూపించుకోవడానికి, ఇమీడియట్గా పార్టీ నుంచి వచ్చిన తర్వాత తనేంటో నిరూపించుకోవడానికి. ఎస్ సత్యం. రాకేష్, ఒక విషయం చెప్పండి. జాగృతి 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 అంటూ ఉంటారు కదా కవిత. జాగృతి ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ బీఆర్ఎస్ ఆబ్వియస్లీ. సో ఇంకా జాగృతి అంటున్నారు. ఇప్పుడు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత జాగృతిని మాత్రం కవిత ఎలా ఓన్ చేసుకోగలుగుతారు? అంటే కవిత ఓన్గా, జాగృతి బీఆర్ఎస్కి అనుబంధ సంస్థ అయినప్పటికీ కవిత ఓన్గా ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి ఒక ఆర్గనైజేషన్, ఓన్గా రిజిస్టర్ చేసుకుంది. అవసరమైతే ఇప్పుడు జరుగుతున్న కొన్ని ప్రచారాలు చూస్తే కనుక అది పార్టీగా, రాజకీయ పార్టీగా రూపాంతరం చెందడానికి కూడా ఒక రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుపెట్టిందని చెప్తూ ఉన్నారు. సో కవిత జాగృతి మొదలుపెట్టింది ఒక సాంస్కృతిక సంస్థగా, ఒక కల్చరల్ ఆర్గనైజేషన్గా జాగృతిని మొదలుపెట్టి ఆ తర్వాత బీఆర్ఎస్కి అనుబంధం చేస్తూ పనిచేస్తూ వస్తుంది తప్ప ఎప్పుడు బీఆర్ఎస్కి అటాచ్డ్గా, అంటే ఒక పార్టీకి అటాచ్డ్గా కొన్ని కార్మిక సంఘాలు ఉంటాయి, స్టూడెంట్ యూనియన్స్ ఉంటాయి, యూత్ యూనియన్స్ ఉంటాయి, మహిళా విభాగం ఉంటుంది, ఇంకా ట్రేడ్ యూనియన్స్ ఉంటాయి, రకరకాల విభాగాలు ఉంటాయి. కానీ జాగృతి అలా కాదు, ఒక సపరేట్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. కానీ
బీఆర్ఎస్లో కొనసాగుతుంది కవిత కాబట్టి బీఆర్ఎస్ అనుబంధంగా ఈరోజు పనిచేస్తూ వస్తుంది. సో ఈరోజు కవిత కనుక బయటకు వెళ్ళిపోతే ఆల్రెడీ సస్పెన్షన్ గురైంది కాబట్టి కవిత ఆల్రెడీ ఇప్పటికే పార్టీలో లేనట్లుగానే చెప్పొచ్చు. ఇప్పుడు రిజైన్ చేసి బయటికి పూర్తిగా పార్టీతో సంబంధాలు లేవు అని బయటకు వెళ్ళిపోయినట్లయితే జాగృతి ఆమె సొంతమనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇంటి పక్కనే ఆమె దానికోసం ఒక ఆఫీస్ ఓపెన్ చేశారు. దీన్ని కూడా మనం గమనించాలి. కవిత పార్టీలో ఇంకా కొనసాగేటువంటి అవకాశాలు లేవు, ఎట్టి పరిస్థితుల్లో రివోక్ చేయమనో లేకపోతే వివరణించుకునేటువంటి ఛాన్స్ లేదని చెప్పడానికి ఇదొక ఎగ్జాంపుల్ కూడా. కొన్ని రోజుల క్రితం ఇంటి పక్కనే ఒక బిల్డింగ్కి జాగృతి అని పెద్ద ఎత్తున బోర్డు పెట్టేసి జాగృతి ఆఫీస్ని అట్టహాసంగా ఓపెన్ చేసింది. చాలా పెద్ద బిల్డింగ్ని ఆమె ఓపెన్ చేసింది. అక్కడ నుంచి యాక్టివిటీస్ చేస్తూ ఉంది కూడా. సో ఎట్టి పరిస్థితుల్లో ఇంకా వెనక్కి వచ్చే ఛాన్స్ లేదనేది మనం దాన్ని బట్టి గమనించవచ్చు. జాగృతిని ముందుకు తీసుకెళ్తుంది. ఇంతకు ముందే ప్రకటించింది, అది కూడా గుర్తు చేయాలి, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జాగృతి కూడా పోటీ చేస్తుంది అనే విషయాన్ని గతంలో ప్రకటించింది. సింగరేణికి సంబంధించి కూడా జాగృతికి సంబంధించిన వ్యక్తులతో ఒక కమిటీ వేసి అక్కడ కూడా కంటెస్ట్ చేస్తారని చెప్పారు. సో ఎన్నికల మూడ్లో కవిత ఉంది. నియర్ బై వస్తున్నటువంటి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తారనేది జరుగుతున్నటువంటి ప్రచారం. చేస్తారు అనడానికి కొంచెం నమ్మదగ్గ కారణాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. తను ప్రూవ్ చేసుకోవడానికి, అదేవిధంగా వచ్చేటువంటి ఎలక్షన్లో తన సత్తా నిరూపించుకోవడానికి అనుకోవచ్చు, ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ కోసం అనుకోవచ్చు, లేకపోతే తనకు నియోజకవర్గం ఎక్కడ లేదు కాబట్టి జూబ్లీ హిల్స్ని ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. తనకున్నటువంటి ఆ ప్రాంతంలో, తను నివసిస్తున్నటువంటి ప్రాంతంలోనే ఉంది కాబట్టి ఇదంతా కలిసి వచ్చేటువంటి అంశాలు అనేది అందరూ భావిస్తున్నారు. ఓకే, టైం ఏమన్నా తెలిసింది ఎగ్జాక్ట్గా ఎన్ని గంటలకి ప్రెస్ మీట్ అనేది? 12 గంటలకి ప్రెస్ మీట్ పెడుతున్నారు. జాగృతితో పాటు ఇతర రాజకీయ పార్టీలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి ఆ ప్రెస్ మీట్ గురించి. ఎందుకంటే కేవలం బీఆర్ఎస్ మీద మాట్లాడుతుంది. ఆ బీఆర్ఎస్ మీద మాట్లాడినప్పుడు అస్త్రాలు కాంగ్రెస్ కు, బీజేపీ కూడా వచ్చేటువంటి ఛాన్స్. రైట్ రాకేష్, థ్యాంక్ యూ.